నువ్వెందుకు వెళ్ళాలి? నువ్వుండు. వద్దులే సత్య, మీ ఇద్దరి మధ్య నేను లేకుండా ఉంటేనే మంచిది. అమ్మా, పని మనిషిని ఎందుకు పెట్టుకున్నావు? నేను పెట్టుకోలేదు. ఎమ్మెల్యేని అడిగి మరీ పని మనిషిని పెట్టించావంట కదా. పని మనిషి అంత అవసరమా? చూడండి, చిన్నప్పటి నుంచి కూడా పనులు చేయడం అంటే నాకు ఇష్టం. అలాంటిది నేనెందుకు పని మనిషి కావాలని ఎదురు చూస్తాను? నేనెందుకు పిలుస్తాను? నువ్వు పిలవలేదు, ఎమ్మెల్యేకి చెప్పి పని మనిషిని పెట్టించుకున్నావు, అంతేగా? మీరు చీటికి మాటికి లేనిపోనివన్నీ నా మీద నిందలు వేసి ఇలా ఇబ్బంది పెట్టడం దేనికి? విడాకులు ఇచ్చేస్తే నా దారిన నేను వెళ్ళిపోతాను. మీరు సంతోషంగా ఉండొచ్చు. ఆ విడాకులేదో నా మొహాన కొట్టండి, నేను వెళ్తాను. విడాకుల గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? పని మనిషి ఉండడానికి వీల్లేదు. రేపట్లోగా ఆమెని మాన్పించు. హాసిని, అమ్మా, నేను కాలేజ్కి వెళ్ళొస్తాను. నీ పని నువ్వు చేసుకో. అత్తయ్యకు కాస్త దూరంగానే ఉండు. ఆవిడేమన్నా పట్టించుకోకు, సరేనా? ఇక నేను బయలుదేరుతాను. అమ్మా, ఏమైంది? ఏం లేదమ్మా. నిన్ను చూస్తేనే అర్థమవుతుంది. చెప్పమ్మా, అత్తయ్య మళ్ళీ గొడవ పెట్టుకుందా? అదెప్పుడు ఉండేదే కదా. అవన్నీ నువ్వేం పట్టించుకోవద్దు. నువ్వు కాలేజ్కి బయలుదేరు. నీ కడుపులోని బాధ నీ ముఖంలో కనబడుతుంది. నిన్నింత బాధలో వదిలేసి కాలేజ్కి ఎలా వెళ్ళగలనమ్మా? చెప్పమ్మా, ఏం జరిగింది? నిన్న ఇక్కడికి మంజు వచ్చింది. అక్కొచ్చిందా? ఏంటమ్మా ఈ విషయం ఇంత ఆలస్యంగా చెప్తున్నావు? అక్కెలా ఉంది? బాగుందా? అక్కును మరి ఉండమని చెప్పలేదా? ఉండమని చెప్పడం కాదు హాసిని, ఇంట్లోకి రావద్దంటూ నిర్దాక్షిణ్యంగా మంజు మొహం మీద తలుపేసి బయటికి పంపించేసింది. అమ్మా, ఆవిడసలు మనిషేనా? ఇంటికొచ్చిన మనిషిని అంతలా అవమానించిందా? అక్క ఎంత బాధపడి ఉంటుందో. లేదు హాసిని, అక్క అత్తవారింట్లో సుఖంగా ఉన్నట్లు నాకు అనిపించడం లేదు. నా కూతురు నాతో ఏదో చెప్పడానికే వచ్చింది. అదసలు ఇంటికి వెళ్ళిందో లేదోనని నాకు భయంగా ఉందే. అమ్మా, అక్కని అక్కడ బానే చూసుకుంటారు. బావ గురించి నాకు తెలుసు. మంజు సత్యాకి విడాకులిస్తేనే ఇక్కడ ఇంట్లోకి అడుగు పెట్టాలంట. ఇక ఈ కొంపలో కాలు పెట్టకపోయినా పర్వాలేదు. బావకెందుకు విడాకులిస్తుంది? ఇవ్వదు. ఇక్కడ త్రిపుర వదిన అక్క విడాకుల కోసం ఒక లాయర్ని ఏర్పాటు చేసింది. ఇక్కడ త్రిపుర వదిన అక్క విడాకుల కోసం ఒక లాయర్ని ఏర్పాటు చేసింది. ఏం మాట్లాడుతున్నావమ్మా? అక్క విడాకుల కోసం లాయర్ని మాట్లాడడానికి ఆమెవరు? అమ్మా, నువ్వు కూడా ఈ త్రిపుర మాటలు నమ్ముతున్నావా? పేరుకే ఈవిడ మేనత్త. పెత్తనంతో మా గొంతు కోయాలని చూస్తుంది. అక్కడ బావతో విడాకులు ఇప్పించి ఇక్కడ డీజేతో పెళ్లి చేయించి అక్క గొంతు కోయాలని చూస్తుందేమో. అదే గాని జరిగితే నేను దీని పీక పిసికి జైలుకే వెళ్తాను. ఈ రేగి కంప త్రిపుర అనుకుంటుందేమో జీవితాంతం అక్కని ఈ ఇంటి ఏటీఎం మిషన్ లా చూడాలని. నాకు కానీ మెంటల్ వచ్చిందో ఆ రేగి కంపలోనే బోర్లాడిస్తాను. ఉండు, ఇప్పుడే గట్టిగా చెప్పొస్తాను. అమ్మా హాసిని, ఇప్పుడేమొద్దు. నువ్వక్క గురించి మాట్లాడావు, నాకదే తృప్తిగా ఉంది. మరి నువ్వు ధైర్యంగా ఉంటావా? ఉంటానమ్మా, నువ్వు కాలేజ్కెళ్ళు. సరే, నేను వెళ్ళొస్తాను. నువ్వేం దిగులు పడుకో. కాలేజ్కెళ్ళి వచ్చేటప్పుడు అక్కని కలిసి మాట్లాడేసి వస్తాను. సరేమ్మా, అక్కని కలిసాక నాకు చెప్పు. సరే అమ్మా, నేను వెళ్ళొస్తాను.
మంజు ప్రమోషన్ వద్దనడానికి కారణం మనందరికీ ప్రమోషన్స్ రాలేదనేది మాత్రం కాదని నా నమ్మకం. కాదు పుష్ప, తను తన గురించి కంటే ఎదుటి వారి గురించే ఆలోచించే అమ్మాయి. అవును, నేను నా గురించి కంటే డబ్బులిస్తే ఎదుటి వాళ్ళ పని చేయడానికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను. ఇప్పుడు ఈ ఇంట్లో ఎమ్మెల్యే గారు నన్ను పని మనిషిగా చేరి పెన్ డ్రైవ్ కనిపెట్టి తెమ్మన్నారు. అది ఎక్కడున్నా కనిపెడతాను. నమస్కారం అన్న. నమస్తే అన్న. రేయ్ వరపో. ఇది పెన్ డ్రైవ్ అని ఎవరూ గుర్తుపట్టలేరు. మెడలో వేసుకునే లాకెట్టే అనుకుంటారు. ఇది ఎలాగైనా మంజు మేడానికి అప్పచెప్పాలి.